జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. గాయత్రి జ్యోతిషాలను యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం జ్యోతిష శాస్త్రంలో ఉండే 12 రాసుల గురించి తెలుసుకుందాం. ఈ 12 రాసులని కూడా 12 భావాల కింద పిలుస్తారు. అయితే రాసులు వేరు, లగ్నం వేరు. లగ్నం అనేది మనం పుట్టినప్పుడు చంద్రుడు ఏ స్థానంలో ఉంటాడో దాన్ని బట్టి లగ్నాన్ని నిర్ణయిస్తారు. అక్కడ 1 అని వేస్తారు. అక్కడి నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇలా అంకెలు వేస్తారు. వీటిల్నే భావాలు అంటారు. ఈ భావాలు కూడా ఈ రాసుల పేర్లే కలిగి ఉంటాయి. అయితే ఈ రాసులకి 27 నక్షత్రాలు ఉంటాయి. ఈ 27 నక్షత్రాల్లో 2.5 నక్షత్రాలు ఒక్కొక్క రాశి కిందకి వస్తాయన్నమాట. ప్రతి మనిషి కూడా ఏదో నక్షత్రంలో పుడతాడు. దాన్ని బట్టే రాశిని డిసైడ్ చేస్తారు. కాబట్టి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అసలు భావాలు స్థానాలు అంటే ఏంటి, ఒక్కొక్క స్థానం మనకి ఒక్కొక్క విశేషమైన ఫలితాలు ఉంటాయన్నమాట. మనకు జరిగే ప్రతి చర్యను కూడా ఈ స్థానాలు డిసైడ్ చేస్తాయి. అయితే ఈ 12 స్థానాల్లో ఒక్కొక్క స్థానం ఎలాంటి చర్యల్ని రిప్రజెంట్ చేస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. అలాగే మొత్తం మనకి 9 గ్రహాలు ఉంటాయి. ఈ 9 గ్రహాలు కూడా ఈ మనం భావం, స్థానం, రాశి అని పిలుస్తున్నాం కదా, వాటికి అధిపతులై ఉంటాయన్నమాట. అయితే ప్రతి గ్రహం తనున్న చోట నుండి సప్తమ దృష్టితో అంటే 7వ రాశిని చూస్తుందన్నమాట ఉన్న స్థానం నుంచి. అయితే ఒక 3 గ్రహాలు స్పెషల్గా మాత్రం ఈ సప్తమ దృష్టితో పాటు వేరే దృష్టిని కూడా కలిగి ఉంటాయి. వాళ్ళు గురు, శని, కుజులు. గురువుకి సప్తమ దృష్టితో పాటు 5, 9 దృష్టి కూడా ఉంటుంది. శనికి 7వ దృష్టితో పాటు 3, 9 దృష్టి కూడా ఉంటుంది. కుజుడికి 7వ దృష్టితో పాటు 4, 8 దృష్టి కూడా ఉంటుంది. ఇక రాహుకేతువులు ఎప్పుడు కూడా మిగిలిన 7 గ్రహాలు కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగితే వీళ్ళిద్దరూ కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతారనమాట. కాబట్టి రాహువు తనున్న చోట నుంచి వెనక్కి 5వ స్థానాన్ని చూస్తాడు. కేతువు కూడా తనున్న స్థానం నుంచి వెనక్కి 7వ స్థానాన్ని చూస్తాడు. మిగతా గ్రహాలన్నీ కూడా ఈ గ్రహాలు కాకుండా రాహువు, కేతువు, గురువు, శని, కుజుడు కాకుండా మిగతా గ్రహాలకు ఓన్లీ సప్తమ దృష్టి మాత్రమే ఉంటుంది. ఆ సప్తమ దృష్టితో వేరే భావాన్ని చూస్తాయి. ఖచ్చితంగా ఉన్న గ్రహం ఆ స్థానాన్ని అలాగే చూసే స్థానాన్ని రెండింటిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఆ గ్రహాలు చూసిన దాన్ని బట్టి ఉన్న స్థానం బట్టి మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చంద్రుడు ఉన్న రాశిని లగ్నం అంటున్నాం కదా, ఈ లగ్నం నుంచి 12 స్థానాలకి కూడా ఒక్కొక్క పేరు ఉంటుందన్నమాట. అంటే 12 భావాలకి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఫస్ట్ దాన్ని లగ్నం లేక తనుభావం, శరీర భావం అంటారు. మన క్యారెక్టరిస్టిక్స్ని డిసైడ్ చేస్తుంది. ఇక 2వ భావాన్ని ధనభావం, కుటుంబ భావం అంటారు. ఇక 3వ భావాన్ని సోదర భావం, అలాగే ఇంటెలిజెన్స్ అంటే తెలివితేటలకు సంబంధించిన భావం. ఇక 4వ భావం వృత్తి వ్యాపారాలని, అలాగే మాతృభావం తల్లికి సంబంధించిన విషయాలని తెలియచేస్తుంది. ఇక 5వ భావం పుత్రభావం, అలాగే వ్యాపారానికి సంబంధించిన విశేషాలను కూడా ఈ భావం తెలియచేస్తుంది. ఇక 6వ భావం శత్రుభావం, అలాగే ఆరోగ్యానికి సంబంధించిన భావం అంటే మనకుండే శత్రువుల్ని అలాగే మన ఆరోగ్య స్థితిని తెలియచేస్తుంది. ఇక 7వది చాలా చాలా ఇంపార్టెంట్, కలత్ర భావం అంటే ఏంటంటే మన వివాహం, ప్రేమ, పునర్వివాహాలు, మనకున్న ఎఫ్ఐఆర్లు ఇవన్నీ కూడా తెలియచేయడంతో పాటు సడన్ చేంజెస్ ఆఫ్ లైఫ్, మన ఫైనాన్షియల్ పొజిషన్లు సడన్గా చేంజ్ అవ్వడం అనేది కూడా ఈ భావం మీద ఆధారపడి ఉంటాయన్నమాట. ఇక 8వ భావం ఆయుర్భావం అంటే ఏంటంటే మన యొక్క లాంగ్విటీని అంటే డెత్ సైకిల్ని నిర్ణయిస్తుంది. అలాగే ఈ భావం మనకు రాబోయే లాంగ్ టర్మ్ వ్యాధులు అనమాట. కొంతమంది పక్షవాతం వచ్చి కొన్నాళ్ళ పాటు ఇలా హాస్పిటల్లో ఉండిపోతారు. అంటే అక్కడి నుంచి మన జీవితం బతికిన ఉన్న పెద్ద ఉపయోగం లేనట్టుగా ఉండిపోతుంది అనమాట. దాన్ని 8వ స్థానం చూపిస్తుంది. ఇక 9వ స్థానాన్ని భాగ్యస్థానం అంటారు. భాగ్యస్థానం అంటే
డైలీ లైఫ్ అనమాట. ప్రతిరోజు మనకి ఎలా ఉంటుంది అనేది భాగ్యస్థానాన్ని బట్టి చెప్తారనమాట. ఇక 10వ భావాన్ని కర్మస్థానం అలాగే రాజ్యభావం అంటారు. అంటే ఏంటంటే మన వృత్తి ఉద్యోగాల్ని, మనం చేసే పని వల్ల వచ్చే డబ్బులు, అక్కడ పేరు ప్రతిష్టలు ఇవన్నీ చూపిస్తుంది. ఇక 11వది లాభస్థానం అలాగే మన మనసులో ఉన్న కోరికలకు సంబంధించిన స్థానం. ఈ భావం మనం ఏ పని చేసినప్పటికీ కూడా, ఒక వ్యాపారం చేస్తే ఆ పెట్టిన పెట్టుబడి పోగా మనకు వచ్చిన మిగిలిన లాభాన్ని 11వ భావం చూపిస్తుంది. అలాగే మన మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయా లేదా అనేది కూడా ఈ 11వ భావాన్ని బట్టి చెప్పొచ్చు. ఇక 12వ భావం, దీన్ని వ్యయ భావం అంటారు. అంటే ఏంటంటే ఇది మన ఖర్చుల్ని, అలాగే విదేశీ యానాన్ని, అలాగే మన డార్క్ సైడ్ ఆఫ్ ది పర్సన్ అనమాట. ఎవరికి తెలియని మనలో ఉన్న రెండో మనిషిని కూడా ఈ భావం చూపిస్తుంది. ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా ఫస్ట్ భావం నుంచి లాస్ట్ భావం వరకు ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఇక మనం రెండో భావం గురించి తెలుసుకుందాం. అయితే ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా మేష లగ్నాన్ని తీసుకున్నాను కాబట్టి ఇక్కడ వృషభ రాశి అనేది రెండో భావం కింద వచ్చింది. మీరు వేరే లగ్నాన్ని తీసుకుంటే రెండో భావం అనేది, ఒకవేళ కర్కాటక లగ్నం తీసుకుంటే రెండో భావాన్ని సింహరాశి వస్తుంది. అలా అనమాట. ఇక ఈ రెండో భావాన్ని ధనభావం అలాగే కుటుంబ స్థానం అనేది కూడా అంటారనమాట. కుటుంబానికి సంబంధించి, ఫ్లో ఆఫ్ ఫైనాన్స్కి సంబంధించి ఈ భావం అనేది ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందన్నమాట. ఇందులో డబ్బు రొటేషన్, మనం ఎంతవరకు బిజినెస్ అనేది రొటేట్ చేయగలం, డబ్బులు ఎంతవరకు మేనేజ్ చేయగలం. కొంతమంది డబ్బులు జీతాలు పోయినా 2-3 నెలల కంపెనీని నడపగలుగుతారు. అలా అనమాట. క్యాపబిలిటీ ఆఫ్ ది పర్సన్ అనేది చూపిస్తుంది అనమాట. ఒక వ్యాపార దక్షత కానివ్వండి, ఉద్యోగంలో ఇప్పుడు జస్ట్ ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికలు వస్తే మనకి కొంతమందికి ఎన్నికల అధికారుల కింద నియమిస్తారు. వాళ్ళు ఎంత చక్కగా చేయగలుగుతారు అనేది కూడా ఈ స్థానమే చూపిస్తుంది. అసలు ముఖ్యంగా ఈ స్థానం అనేది అవయవాలకు సంబంధించి, ముఖ్యంగా ఫేసు, టీత్, టంగు, వారల్ క్యావిటీ, నోసు, నెయిల్స్, అలాగే కంటి చూపు, దీంతోపాటు మనలో ఉండే కొంతమందికి వణుకు వస్తూ ఉంటుందన్నమాట. అలాగే కొంతమంది స్పీడ్గా ఉంటారనమాట. కొంతమంది ఎవరిని వస్తే లోపలికి వెళ్ళి దాక్కుంటారు. కొంతమంది బయటకు వచ్చి ఆ నలుగురిని పలకరిస్తారు. కుటుంబంలోనే 2 పిల్లలు ఉంటే డిఫరెంట్గా ఉంటారు. ఇదంతా కూడా ఈ భావమే చూపిస్తుంది. అలాగే కుటుంబ సభ్యులకి మనం ఎంతవరకు ఉపయోగపడుతున్నాం, వాళ్ళకి డబ్బు పరంగా కానివ్వండి, వాళ్ళకి ఏమైనా హెల్త్ బాగోకపోతే హాస్పిటల్కి తీసుకెళ్తున్నామా లేదా, వాళ్ళని ఏ రకంగా మనం చూసుకుంటున్నాం, వాళ్ళు ఎవరైనా సరే మన కుటుంబ సభ్యులకు సంబంధించి కుటుంబ సభ్యుల్ని ఎంతవరకు మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం అనేది కూడా ఈ భావం మీదే ఆధారపడి ఉంటుంది. మన బ్యాంక్ బ్యాలెన్సు, అలాగే మన లాకర్లో ఉండే సొమ్ము, అలాగే ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తుల యొక్క సంపాదనలకు సంబంధించిన విషయాలు, మన ఎర్లీ ఏజ్ ఆర్ బాయ్హుడ్, మన చిన్న వయసు విషయాలు అన్నమాట. మనం 1 నుంచి 10వ తరగతి వరకు ఎంత ఎంజాయ్ చేస్తాం, ఎలా ఉంటాం, ఎలా చదువుతాం, అది కూడా ఈ భావమే చూపిస్తుంది. అలాగే మన సర్వెంట్స్, మన ఇంట్లో ఉండే సర్వెంట్స్తో మనకు ఉండే రిలేషను, అలాగే మనం సెల్ఫ్గా ఎంత డబ్బు అయితే సంపాదిస్తాం, అంటే ఏంటంటే ఎవ్వరు రూపాయి ఇవ్వకుండా మనంగా కొంత డబ్బుని ఎర్న్ చేసుకుని దాన్ని ఎన్ని రెట్లు చేయగలుగుతాం అనేది కూడా ఇదే చూపిస్తుంది. అలాగే మనం ఎంత డబ్బులు లాస్ అయిపోతాం కూడా ఈ భావమే చూపిస్తుంది. మనకి ఎంత బంగారం ఉంది అనేది కూడా ఈ భావమే చూపిస్తుంది. మనం ఎంత బంగారం కొనగలం అనేది కూడా ఈ భావం మీద ఆధారపడి ఉంటుంది. కుటుంబంలో శాంతి సౌఖ్యాలు, సంతోషాలు, అలాగే మన కుటుంబ సభ్యులు అంటే మేనమామలు, మేనత్తలు, అన్న వాళ్ళ భార్య, తమ్ముడు వాళ్ళ భార్య, వీళ్ళతో ఉండే రిలేషన్స్, ఇవన్నీ కూడా ఈ భావం చూపిస్తుంది. అలాగే ఈ భావంలో ఫ్యూల్ లాంగ్వేజ్ అంటే మనం ఎలాంటి మాటలు మాట్లాడడం, అందరూ గుచ్చుకునేలా మాట్లాడతామా, లేదంటే వాక్ స్థానం అని కూడా అంటారు అన్నమాట. దీన్ని అందరినీ మెచ్చుకునేలా మాట్లాడతామా, లేకపోతే బూతు మాటలు ఎక్కువ మాట్లాడతామా, మన నాలుక మృదుత్వాన్ని, కఠినత్వాన్ని కూడా చూపిస్తుంది అన్నమాట. ఇక ఇది
ఫస్ట్ భావం స్టామినా అని చెప్పాను కదా, ఈ భావం కూడా మగతనం. అంటే మనం ఏ సమస్య అయినా వస్తే ఎంతవరకు నిలబడతాం అది కుటుంబం కోసం అనేది కూడా ఈ భావమే చూపిస్తుంది. కొంతమంది చాలా ఫన్నీగా ఉంటారు, ప్రతిదాన్ని చాలా ఈజీగా తీసుకుంటారు, అది కూడా ఈ భావమే చూపిస్తుంది. అలాగే క్వాలిటీ ఆఫ్ ఫుడ్, మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటాం, ఏదో ఒకటి తినేస్తామా రోడ్ల మీద, లేకపోతే మంచి 5 స్టార్ హోటల్కి తింటామా, మనం ఎలా బతుకుతాం, రిచ్గా బతుకుతామా లేకపోతే పూర్గా ఉంటామా, ఎక్కడికి వెళ్ళినా ఎలా ఖర్చు పెడతాం అనేది కూడా ఈ భావాన్ని బట్టే చెప్పొచ్చు. ఇంకా అలాగే మనకి ఎక్కువ నిజాలు చెప్తామా అబద్ధాలు చెప్తామా అనేది కూడా ఈ భావాన్ని చూసే సాత్విక గ్రహాలు పాపగ్రహాలను బట్టే చెప్పొచ్చు అన్నమాట. దీంతోపాటు మన నాయనమ్మ తాతయ్య వాళ్ళ ఆరోగ్యాలు, వాళ్ళతో మనకు ఉండే రిలేషన్స్, అలాగే అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఆరోగ్యాలు, వాళ్ళతో మనకు ఉండే రిలేషన్స్, అలాగే వాళ్ళ యొక్క ఆయువు, వాళ్ళు ఎంతవరకు మన జీవితంలో ఉంటారనేది కూడా ఈ భావాన్ని బట్టే చెప్పొచ్చు అనమాట. ఇక ఈ భావం అండర్స్టాండింగ్ అనమాట. అంటే ఏంటంటే మన మాటకి, ఇప్పుడు సపోజ్ మన కుటుంబంలో వీళ్ళకే ఓటేయండి అనగానే అందరూ మన మాట వింటారా లేదా, లేకపోతే ఈ పనే చేయండి అనగానే అందరూ ఏదన్నా ఒక ఫంక్షన్ ఏదైనా ఆర్గనైజ్ చేద్దాం అనుకున్నప్పుడు అందరూ మనకు కలిసి వస్తారా లేదా, లేకపోతే మీరు ప్రేమ పెళ్ళి కానీ లేకపోతే ఇంటర్ కాస్ట్ కానీ చేసుకుంటే కుటుంబం మీకు ఎంతవరకు సపోర్ట్గా నిలబడుతుంది అనేది కూడా ఈ భావమే చూపిస్తుంది. ఇక ధనభావం అని చెప్పి ఇలాంటివి చెప్తున్నాను అనుకోవద్దు. ఇక మనకి ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, ఎన్ని షేర్లు కొంటాం, మనం బీరువాలో ఎంత డబ్బు దాస్తాం, లాకర్లో ఎంత డబ్బు దాస్తాం, మనకి వడ్డీల కింద ఎంత డబ్బు వస్తుంది, వడ్డీలకి ఇస్తే ఆ డబ్బు మనకు వస్తుందా రాదా, అసలు వడ్డీలకి ఇవ్వడం మంచిదా కాదా, వడ్డీ వ్యాపారం కలిసి వస్తాయా లేదా, ఇక అలాగే ఏదైనా స్లీపింగ్ పార్ట్నర్స్ కింద పెట్టుబడులు పెడితే అది మనకు కలిసి వస్తుందా లేదా, ఇదంతా కూడా ఈ సెకండ్ హౌసే చూపిస్తుంది అన్నమాట. అందుకే కుటుంబానికి సంబంధించి ఫ్లో ఆఫ్ ఫైనాన్స్కి సంబంధించి, అంటే డబ్బు రొటేషన్, ఖర్చు కాదు అది రొటేషన్, మళ్ళీ పెంచడానికి చేసే ప్రయత్నాలు అనమాట. ఇదంతా కూడా సెకండ్ హౌస్ చూపిస్తుంది. ఇక మనం నెక్స్ట్ వీడియోలో థర్డ్ హౌస్ గురించి తెలుసుకుందాం.